వెల్కమ్ బ్యాక్. ఈరోజు తమ్లైన్ చూసి ఎక్కడికి వెళ్తున్నామో మీరు కనిపెట్టేయచ్చు. సో ఎక్కడికి వెళ్తున్నామంటే నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్కి వెళ్దామని రెడీ అయ్యామన్నమాట. అప్పటికి టైం 4 అయిపోయింది. కార్ రీడింగ్ వచ్చి జీరో సెట్ చేద్దామని చెప్పి జీరో సెట్ చేస్తున్నాను. జీరో సెట్ చేసి మెల్లగా స్టార్ట్ చేసేసా. సేమ్ ఈరోజు మన కొండపల్లి ఫోర్ట్లోకి ఎట్లా వెళ్ళామో మా మేనకోడలు మేనల్లుడితో ఇద్దరిని తీసుకొని వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నాను. సో ఇప్పుడు మన తెనాలి నుంచే స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్లో పెట్రోల్ లేదు కాబట్టి పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో ఇది మా ఇంటికి వెళ్ళే దారి కాబట్టి చిన్న చిన్న రోడ్లు, కొంచెం వెహికల్స్ ఎక్కువ వస్తూ ఉన్నాయి. అది కాక ఈరోజు సండే కాబట్టి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. సో అలాగే మెల్లగా స్టార్ట్ అయ్యి రోడ్డు మీదకి వచ్చేసి స్టార్ట్ అవ్వకుండా వచ్చేసామన్నమాట. ఇది మా ఇరులు కొట్టు బజార్ అనమాట. సో ఇక్కడ మన ఫార్మింగ్ సంబంధించినవి అన్నీ అమ్ముతారు ఇక్కడ. అలాగే మన భారత్ పెట్రోలియంకి ఆపోజిట్ మన గౌతమ్ గ్రాండ్ దగ్గరికి వచ్చేసామన్నమాట. సో ముందు లోపలికి వెళ్ళిపోగానే ఫుల్ రష్గా ఉంది. ఒక 2 మినిట్స్ ఆగి లోపలికి వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేసామన్నమాట. అట్లాగే మళ్ళీ స్టార్ట్ అయ్యి బయటకు వచ్చేసాం. ఇది మన పెదరావూరు వెళ్ళే దారి అనమాట. సో కొత్త వంతెన నుంచి వైకుంఠపురం వెళ్ళే దారి. సో ప్రజెంట్ అయితే మెల్లగానే వెళ్తున్నాం. కాకపోతే ఈవినింగ్ టైం వచ్చేసరికి 3:40 అట్లా అవుతుంది. కానీ నేను అనుకున్నది ఏమందంటే లైట్ షట్ డౌన్ అయిపోయిద్దేమోనని, సన్సెట్ కరెక్ట్గా ఉండదేమో అని చెప్పి ఫాస్ట్గానే వెళ్తున్నా. సో ఇదొక ట్రాక్. తెనాలి నుంచి రేపల్లి వెళ్ళే ట్రైన్స్ అన్నీ ఇటు నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటాయి. సో ఇది మీరు చాలామంది చూసే ఉంటారు. ఒకవేళ ఎంతమంది ట్రైన్లో ట్రావెల్ చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మెల్లగా స్టార్ట్ అవుతూ వచ్చేసాం. సో ఇక్కడ కారు కూడా కొంచెం మనకు అడ్డం వచ్చారు. తప్పదుగా ఆగి మళ్ళీ హార్న్ కొట్టుకుంటూ వెళ్ళాలి. అట్లా స్టార్ట్ అవ్వకుండా ఇది ఎట్లా అంటే మనకి తెనాలి నుంచి నిజాంపట్నం రోడ్ అనమాట. మనకి తెనాలి నుంచి లైక్ 45 కిలోమీటర్స్ వస్తుంది ఇది. సో ప్రజెంట్ బ్యాక్ అయితే ఎవరు రావట్లేదు. సో సేఫ్. అలాగే ముందుకు సాగుదాం. వచ్చేది జగడగుంటపాలెం అనమాట. ఇక్కడ మీరు ఫుట్పాత్ చూస్తే చాలామంది వాకింగ్ చేస్తారు. అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారనమాట. అట్లా దాటి ముందుకు వచ్చేసి పెదరావూరు జంక్షన్ అనమాట వచ్చేది. సో ఈ లోపల లైట్ కూడా షేడ్ అయిపోద్ది అని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ జాను కూడా వెనకాల చూసి మిర్రర్లో ఆలోచిస్తుంది ఎంతసేపులో తీసుకెళ్తాడా లేదా అని. అలా వచ్చేసి మెల్ల కూచిపూడి కూడా దాటేసామన్నమాట. కానీ గ్రీనరీ మొత్తం బాగుంది. అలా అనుకుంటే క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. సేమ్ ఎలాగో మన ప్రీవియస్ వీడియోలో ఎలాగుందో క్లైమేట్ సేమ్ అలాగే ఉంది. ఎందుకో మనం వెళ్ళేటప్పుడే క్లైమేట్ ఎట్లా ఉంటుందో లేదా డిఫరెంట్గా ఉంటుందో అర్థం కావట్లేదు. అట్లాగా మెల్లగా స్టార్ట్ అవుతూ వస్తుంటే కానీ ఈ రోడ్డు మాత్రం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే రోడ్స్ అన్ని ప్యాచెస్ ఉన్నాయన్నమాట. ఈ ప్యాచెస్ చాలా కాలం నుంచి ఇలాగే ఉన్నాయి. ఈ గ్రీనరీ కూడా అలాగే ఉంది. కాకపోతే ఇక్కడ పక్కన మీరు కాలాలు చూస్తే ఫుల్గా వాటర్ ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ కృష్ణా రివర్లో వాటర్ వదిలేరు కాబట్టి ఇలా కూడా అలాగే ఉందనుకుంటా. అట్లాగే మెల్లగా స్టార్ట్ అయ్యి వచ్చేసామన్నమాట ముందుకి. సో ఇక్కడికి మనం ఒక 10 కిలోమీటర్స్ వచ్చామన్నమాట. ఇంకా మన డెస్టినేషన్ రీచ్ అవడానికి ఇంకా 35 కిలోమీటర్స్ వెళ్ళాలి. కానీ అట్లాగే మెల్లగా స్టార్ట్ అయ్యి వచ్చేసామన్నమాట. ఈ లోపల జాను కూడా గోల, ఇంకెంతసేపు తీసుకెళ్తాం మావా అని. అట్లాగే మెల్లగా వచ్చేసాం. ఇక్కడ నార్మల్ కూడా చాలా వేసారనమాట. మొత్తం గ్రీనరీగా ఉంది. అలాగే ముందుకు వెళ్తూ ఉండగా ట్రాక్టర్ అడ్డం వచ్చేసింది. సో వాళ్ళు కూడా నార్మల్ తీసుకొని వెళ్ళి వాటిని చేయడానికి వెళ్తున్నారు. అట్లా ఈ రోడ్డు మాత్రం మరీ చాలా నేరోగా ఉంది. కార్ కొంచెం వెళ్ళాలంటే మెల్లగానే వెళ్ళాలి. ఇంకా దారి మధ్యలో కూడా కోతులు కనపడతా ఉన్నాయన్నమాట. క్లైమేట్ కూడా బాగానే ఉంది. అట్లాగే మెల్లగా వెళ్తుంటే మనకు బస్సు ఎదురొచ్చింది. సో ఎంతమంది ఫ్రీ బస్సులో ట్రావెల్ చేస్తారో లేడీస్ మీకే అండి, ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ బస్సెస్ ఎలా ఉన్నాయో. సో ఈ రోడ్డు కూడా అంతంత మాత్రమే అనమాట. కానీ మన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నాను. సో అలాగా వచ్చేసామన్నమాట. ఇంక ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే పెద్దపొడి, రైట్ సైడ్ వెళ్తే మనం చందోలు వెళ్తాం అన్నమాట. సో ఇట్లాగే మెల్లగా మన చందోలు రీచ్ అవ్వడానికి మనం రైట్ తిరిగేస్తున్నాం. సో ఈ కళ చూసారా, చాలా నిండుగా ఉంది. ఓకే, ఇప్పుడు మనం రైట్కి తిరగానే మళ్ళీ వెంటనే లెఫ్ట్కి తిరగాలి, ఎందుకంటే మనం వెళ్ళాల్సిన చందోలు. ఈ జాను చూడండి, మామ నన్ను వీడియో తీవా అని అడుగుతుంది. సో ఈ రోడ్ ఎక్స్టెండ్ చేస్తున్నారనమాట. సో
ఈ క్రేన్ కూడా వాటిని అన్నిటిని తొలగిస్తుంది. కాకపోతే ఈ రోడ్డు కూడా చాలా అంతంత మాత్రంగానే ఉంది. కాకపోతే తప్పదు, మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. కానీ గ్రీనరీ మాత్రం బాగుంది. ఈ రైనీ సీజన్లో గ్రీనరీ కూడా చాలా బాగుంటుందన్నమాట. సో ఒకవేళ మీరు ఎంతమంది ఈ రోడ్లో చందోలు ట్రావెల్ చేశారో ఒకసారి మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీరు మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. సో వీడియో తీసేది జాను అనమాట. మామ నేను వీడియో తీస్తానని చెప్పి కాసేపు ఫోన్ తీసుకొని తిప్పుతుంది అటు ఇటు. తనకి కోతులు అంటే ఇష్టం అనుకుంటా, పద్దాకలా కోతులు వీడియోనే తీస్తుంది. అట్లాగే స్టార్ట్ అయ్యి మెల్లగా వచ్చేసామన్నమాట. సో ఇక్కడ పెద్ద పెద్ద లారీలు కూడా ఇటే తిరుగుతున్నట్టున్నాయి, కానీ తప్పదు కదా, మనం మార్జిన్ దిగి వెళ్ళాల్సిందే. సో ఆ వెహికల్స్, ఆపోజిట్ వెహికల్స్ వచ్చేటప్పుడు చాలా నేరోగా ఉంటుంది. అట్లాగే మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది. అట్లా స్టార్ట్ అయ్యి వచ్చేసామన్నమాట. ఈ లోపల చూస్తుంటే ఎండ అప్పుడప్పుడే వస్తుంది. కానీ ఎండగానేమో లైట్గానే ఉంది, కానీ బయట మాత్రం వేడిగా ఉంది. గ్రీనరీ చూస్తా మెల్లగా అట్లాగే కంటిన్యూ అవ్వకుండా వెళ్తున్నాం అన్నమాట. ఈ లోపల మన దగ్గరలో మనము ఒక జంక్షన్కి రీచ్ అయిపోతున్నాం. ఆ జంక్షన్ పేరు ఏంటంటే, లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం చెరుగుపల్లి, ఇంటూరు వెళ్తాం అన్నమాట. ఇటు రైట్ సైడ్కి వెళ్తే మాత్రం మన పొన్నూరు వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ మీరు చాలామంది వాటర్ పట్టుకుంటున్నారు చూసారా ఈ పంపు దగ్గర. సో ఈ వాటర్ చాలా కూల్గా, చాలా తీగా ఉంటాయని చెప్పి చాలామంది చెప్పారు, కానీ నేను మాత్రం ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సో ఇక కొంచెం ముందుకు రాగానే ఒక పాస్ బ్రేక్ వేసామన్నమాట. సో ఒకసారి గ్రీనరీ చూద్దామని చెప్పి వీడియో రికార్డ్ చేద్దామని చెప్పి ఆగామన్నమాట. సో వీడియో కూడా బాగానే వచ్చినట్టుంది, కానీ వాటర్ మాత్రం చాలా హెవీగా ఉన్నాయి, కాకపోతే చూసి దిగండి. సో అట్లా మెల్లగా సాగకుండా మనం హైవే ఎక్కాలన్నమాట. ఆ హైవే ఎక్కడి నుంచి వెళ్తుందంటే లైక్ ఒంగోలు నుంచి కాకినాడ దాకా వెళ్తుందన్నమాట. కానీ అది మొత్తం సీషోర్ని హ్యాండిల్ చేసుకుంటా వెళ్తుందన్నమాట అది. సో ఇప్పుడు అది కూడా మనం ఎక్కువ ట్రావెల్ చేయమన్నమాట, లైక్ ఒక 50 to 100 మీటర్సే ట్రావెల్ చేస్తామన్నమాట. సో మీకు అక్కడ బ్రిడ్జ్ కనపడుతుంది కదా లెఫ్ట్ సైడ్లో, అదే మన హైవే అనమాట. లైక్ ఒంగోలు నుంచి కాకినాడ వెళ్తుంది అనమాట. అదంతా లైక్ సిమెంట్ రోడ్ అనమాట. అది చాలా వరకు చాలామందికి తెలుసు తెలీదో నాకైతే ఐడియా లేదు, కానీ ఎప్పుడు చూసినా వెహికల్స్ మాత్రం తక్కువే ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే హైవే ఎక్కేసి లెఫ్ట్ తిరిగి వెంటనే మళ్ళీ రైట్ తీసుకోవాలన్నమాట. ఈ రూట్ వచ్చేసరికి నిజాంపట్నం వెళ్ళిద్ది అనమాట. ఈ రూట్లో మనం దగ్గరగా 16 to 18 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి. కాకపోతే ఈ రూట్ కూడా చాలా బాగుందండి. కాకపోతే ఇది మన టూ వే అనమాట. ఇందాక మనం వచ్చిన రూట్లో అదంతా సింగిల్ వే అనమాట, ఇదేమో టూ వే. అట్లీస్ట్ మనం ఒక వెహికల్ క్రాస్ అవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది అన్నమాట. కాకపోతే రోడ్లో కూడా అక్కడక్కడ ప్యాచ్ వర్క్ ఉంది, కానీ నేను ట్రై చేశాను స్పీడ్గానే వెళ్దామని. అట్లాగే మెల్లగా వచ్చేస్తే ఈ పిట్లవారిపాలెం అనమాట. సో ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే నిజాంపట్నమే, కాబట్టి కొంచెం ముందుకు వచ్చి రైట్ తీసుకొని మీ అంబేద్కర్ బొమ్మ ఉన్నారు కదా, అంబేద్కర్ బొమ్మ నుంచి బ్యాక్ సైడ్ రూట్ అనమాట. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ మనకి సింగల్ రూట్ అనమాట. సో ఇక్కడ దారి పొడవునా కొబ్బరి చెట్లు, ఆ కొబ్బరి చెట్లు కూడా కిందే ఉన్నాయండి. అన్నీ తీసుకొని కోసుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది, కాకపోతే అది కరెక్ట్ కాదు కదండి. సో దారి మొత్తం చెట్లే అండి. అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మీరు బోడి చూడగలరు. ఇక్కడ నుంచి మనకి 8 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. ఈ 8 కిలోమీటర్స్ కూడా సేమ్ ఇట్లాగే ఉంది. రోడ్డు మాత్రం చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఈ జాను చూడండి, కెమెరాని దింపేసింది కిందకి. అలాగే ఇక్కడ నుంచి చూడగానే గ్రీనరీ మళ్ళీ చాలా బాగుందండి. కొంతమంది ఇక్కడ చేపలు కూడా పడుతున్నారండి. ఇట్లా కూడా బాగుందండి. ఈ లోపల లక్కీ ఆల్రెడీ ఒక స్లీప్ వేసి లేచేసాడు అనమాట. అప్పుడే లేచి మామ ఎక్కడ దాకా వచ్చాం ఇంకా రాలేదా అని అడుగుతున్నాడు. అరే వచ్చేసాం బాబు, ఇక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్సే ఉంది అన్నాను అప్పుడే. ఈ లోపల లక్కీ కూడా హ్యాపీ. అక్కడ వ్యక్తి ఉన్నాడో చూడండి, ఏమో చేపలు బట్టి బయటకు వస్తున్నాడో లేకపోతే పొలం నుంచి బయటకు వస్తున్నాడో తెలియట్లేదు, కానీ వ్యూ మాత్రం సూపర్గా ఉంది. ఇది ఒక మెరైన్ ఫార్మ్ కాంపౌండ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది అనమాట. ఈ సీ ప్రొడక్ట్స్ అనేవన్నిటిని ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. సో నేను ఈ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు నాకు 2 to 3 లారీస్ నాకు ఎదురైనాయి అనమాట. సో ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుందేమో నా డౌట్, మేబీ నాకైతే తెలియదు ఇది. ఒకవేళ మీరు ఇక్కడ నుంచి నిజాంపట్నం నుంచి వీడియో చూసినట్లయితే ఒకసారి మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ నుంచి ఏమేమి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో. అలాగే మెల్లగా వచ్చేసాం, ఇంకా ముందుకు రావాలి. ఇక్కడ నుంచి మనకు ఒక 4 to 5 మినిట్స్లో మనం వచ్చేస్తాం అన్నమాట. సో ఇక్కడ నుంచి మీకు రైట్ సైడ్ ఇండియన్ పెట్రోల్ బంక్ చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. ఎందుకంటే మనం వెళ్ళేది నిజాంపట్నం ఊర్లో కాదండి,
నిజాంపట్నం పోర్ట్ కండోయి లైక్ హార్బర్. సో ఇక్కడ నుంచి ఆ పెట్రోల్ బంక్ నుంచి మనం 3.5 కిలోమీటర్స్ లోపలికి రావాలి. అట్లాగే లోపలికి వచ్చేసాం మెల్లగా. కాకపోతే ఈ రోడ్లో అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయండి, స్పీడ్గా రామాకండి. సో ఇవి కూడా అడ్డం వచ్చేసినాయి, ఆగాలి కదా. అట్లాగే మెల్లగా ముందుకు వచ్చేసాం. ఇక్కడ వర్కర్స్ డ్రై ఫిషెస్ని వీటిని ప్యాక్ చేస్తున్నారనమాట వీళ్ళు. కానీ వ్యూ అయితే బాగుంది, కొంచెం వెరైటీగా ఉందన్నమాట ఇది. అంటే ఇది ఫస్ట్ టైం నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను మా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకొని. ఇది సెకండ్ టైం నేను రావటం ఇక్కడికి. ఇది లైట్ హౌస్ అనమాట. సో లైట్ హౌస్ అంటే మీకు తెలుసు కదండి. సో ఎక్కడి నుంచో షిప్స్ అన్నిటిని డెస్టినేషన్కి రీచ్ అవ్వాలంటే బేస్డ్ ఆన్ లైటే కదండి వచ్చేది. ఇవన్నీ ఫిషింగ్ బోట్స్. కానీ నాకైతే ఇది నేను చూశాను కాబట్టి ఓకే, మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే చాలా ఎగ్జైట్మెంట్ అవుతున్నారు. అదే ఇది వాటర్, ఇది బ్యాక్వర్డ్ వాటర్స్ అండి అవి. సో ఇవన్నీ పోర్ట్కి వచ్చేస్తాయి అనమాట, హార్బర్లోకి వచ్చేసి ఇక్కడ స్టే అవుతాయి అనమాట. మేము వెళ్ళింది సండే పూట కాబట్టి ప్రతి ఒక్క షిప్ ఇక్కడే ఉందన్నమాట. చూస్తానికి చాలా వెరైటీగా ఉంది. ఈ జానులకి అయితే వాళ్ళైతే అవాక్ అయిపోయారనమాట. వాళ్ళు ఏమో అంటే లోపలికి వెళ్ళి ఎక్కేసి మనం ఒక రైడ్కి వెళ్దామన్నారు. అది మన కారు కాదు కదా వెళ్ళడానికి, అది వాళ్ళ షిప్, వాళ్ళు ఇవ్వరు కదా మనకి అని చెప్పాను అనమాట. సో అలాగే వీళ్ళన్నీ చూస్తున్నారనమాట. వీళ్ళు ఫస్ట్ టైం వచ్చారు కాకపోతే ఇక్కడ స్మెల్ ఎక్కువ ఉండిద్ది అనమాట. వీళ్ళకేం అలవాట్లేదు కాబట్టి అట్లాగే వచ్చేసింది జాను కూడా. ఆ జాను ఏమో వెళ్దాం పద షిప్ ఎక్కుదాం షిప్ ఎక్కుదాం అంటుంది. వాడు లక్కీ కూడా నిద్రపోయి అప్పుడే లేచాడు. వాడు కూడా ఉన్నాడు అట్లాగే. అక్కడ మీరు బ్లూ కలర్ క్యాన్స్ చూస్తున్నారు కదా, వాటిలో వాళ్ళు డీజిల్ పట్టుకొని ఆ సముద్రంలోకి వెళ్ళి వేట చేసుకొని వస్తారనమాట. మేబీ వాళ్ళు వేటకి వెళ్తే 30 రోజులు 20 రోజులకి అట్లా వస్తారనమాట. సో అట్లాగే కొంచెం ముందుకెళ్ళి ఎన్ని షిప్స్ ఉన్నాయని కౌంట్ చేద్దామని చెప్పి వెళ్ళామన్నమాట కౌంట్ చేయడానికి. సో లక్కీ మిర్రర్ పక్కన కూర్చొని ఎన్ని షిప్స్ అనేవి కౌంట్ చేస్తున్నాడు అనమాట. అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న గూడమ్స్ అనమాట. ఈ గూడమ్స్ ఎందుకంటే వీళ్ళ తెచ్చిన ఫిషెస్ని వీళ్ళు ఐస్తో ప్యాక్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. దానికోసం అనే గూడెం. అక్కడ మీకు టాప్గా ఎత్తుగా కనపడుతుంది కదా, వాటిలో ఐస్ క్యూబ్స్ని అన్నిటిని క్రష్ చేసి వాళ్ళ షిప్లో లోడ్ చేసుకుంటారనమాట. అలాగే అక్కడ పోర్ట్ అంతా చూసేసి ఈ బీచ్కి వెళ్దామని చెప్పి బయలుదేరామన్నమాట. ఈ బీచ్లో చూస్తుంటే ఇది చిన్న, చాలా అసలు రోడ్డే లేదు. చాలామంది అయితే చాలా కన్ఫ్యూజన్ అయ్యారు ఈ రోడ్లోకి రావడానికి. ఆల్రెడీ నేను వెళ్ళొచ్చాను కాబట్టి నేను ఆటోమేటిక్గా తీసుకొచ్చాను. ఇక్కడ కొంతమంది చిన్న పిల్లలు చూస్తున్నారనమాట. కానీ ఇక్కడ రోడ్డు మాత్రం అసలు ఏం బాగాలేదండి, చాలా బురద బురదగా ఉంది. వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి, ఒకవేళ 2 వీలర్ అయితే జాగ్రత్తగా రండి. అట్లాగే ఇక్కడ చాలా మడ్గా ఉంది. ఆ కారు కూడా ఎక్కడ ఇరుక్కుపోయిద్దని భయం వేసింది. కానీ ఎనీవే అక్కడ కింద రాళ్ళు వేసినట్టున్నారు. అట్లాగే మెల్లగా వచ్చేసామన్నమాట. అట్లా ఇవి మీరు చూస్తున్నారు కదా ఈ స్టోన్స్ ఎందుకంటే లైక్ ఎక్కువ ఎక్కువ అలలు వచ్చినప్పుడు వాటిని హ్యాండిల్ చేయడానికి వీటిని ముందు పెడతారనమాట. సో ఎట్లా అంటే అవి అలలను తట్టుకోవటానికి వాటిని యూస్ చేస్తారనమాట. ఆల్రెడీ చాలామంది వచ్చేసారు ఇక్కడికి, మనమే లేట్ అనుకుంటా. మనం ఇక్కడికి వెళ్ళేసరికి చాలా టైం అయిపోయింది. ఈ లోపల చూస్తే మెల్లగా నాకు ఒక షిప్పే కనపడింది, ఎందుకంటే మనం వెళ్ళింది సండే పూట కాబట్టి. అట్లాగే ఈ సండే కూడా చాలా ఫిషర్ మెంబర్స్ లోపలికి వెళ్ళేది అనుకుంటా. మేబీ వాళ్ళకి హాలిడే కదండి మనకులాగా. అలాగే ఇది సేమ్ ఎట్లా ఉందంటే రాక్ బీచ్ పాండిచేరిలో ఎట్లా ఉండదో అలా చూసినట్టు నాకు అలాగే అనిపించింది. కాకపోతే ఈ వాటర్ మాత్రం బాగాలేదనమాట. ఈ లోపల జాను ఫోటోలు స్టిల్స్ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. ఇస్తుంది కూర్చొని, వాళ్ళ అన్నయ్యని కూడా పిలిచింది. వాడు కూడా వెళ్ళి కూర్చున్నాడు అక్కడే. మమ్మల్ని కూడా వీడియో తీసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తావా అని అడుగుతున్నారు కూర్చొని. సో వాడు కూడా స్టిల్స్ ఇస్తున్నారు. ఈ వాటర్ కూడా అలలు లైట్గానే వస్తుంది ప్రస్తుతానికి ఇక్కడ. అలాగే ఈవినింగ్ కూడా సన్సెట్ అవడానికి రెడీగా ఉంది. కానీ సన్సెట్ కూడా చాలా బాగుందండి. కాకపోతే అటుపక్క కూడా ఇంకో బీచ్ ఉన్నట్టుంది, మనకి తెలియదు ఎలా వెళ్ళాలో ఏంటో అనేది. కాకపోతే అటు వ్యూ కూడా చాలా బాగుంది. సో ఈ లోపల గ్యాప్లో జాను వీడియో తీస్తుంది. తను కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిద్దంట, వీడియోలు చేస్తుంది. ప్రతి ఒక్క ఫ్లవర్ని తీసి మామ చూసావా నేను వీడియో తీస్తున్నాను అని అడుగుతుంది. వీడియో తీయట్లేదు, జస్ట్ ఫొటోస్ తీస్తుంది అక్కడ నుంచొని. అలాగే అట్లా అట్లా కాసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ ఒకసారి బీచ్లోకి వెళ్దామని చెప్పి వచ్చాము. ఈ లోపల వీళ్ళ యాక్షన్ చూడండి, లైక్ అంట. అలాగే ఇక్కడ చాలామంది పిల్లలు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చారండి. కాకపోతే ఈ వాటర్ అయితే కొంచెం బాగాలేదు.
చూసి అయితే వాటర్లోకి దిగండి, ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయండి. ఇంకా ఫైనల్లీ మనం ఇంటికి వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. అప్పటికే సన్సెట్ అయిపోయింది. మనం మెల్లగా ఈ రోడ్లో వెళ్తా ఉన్నాం అనమాట. కానీ రోడ్డు బాగా, కానీ ఇంటికి వచ్చేసరికి చాలా టైం పట్టింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.